నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. జ్ఞానవాపి మసీదు విషయంలో సార్, దాని కింద ఉన్న శివాలయం విషయంలో కోర్టు తీర్పు ఇచ్చింది. వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అని. వెళ్ళిరు, మన వాళ్ళు పూజలు చేసుకురు, అంత అయిపోతుంది. ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి పూజలు కూడా. మళ్ళీ మసీద్ కమిటీ వెళ్ళి రిటర్న్లో కోర్టులో మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేసుకుంది. ఏంటి అంటే మళ్ళీ ఆ పూజలు నిలిపివేయాలి, ఎప్పటిలాగే మళ్ళీ మసీద్ మాత్రమే ఉండాలి, అక్కడ శివాలయానికి సంబంధించి ఎటువంటి పూజలు చేయొద్దని. పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ రాదండి? అయోధ్యలో వచ్చినట్టు సొల్యూషన్ అనేది రాదా? వస్తుందమ్మా, గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటంటే చాలామంది ముస్లిమ్స్ దాన్ని అంగీకరిస్తున్నారమ్మా. అది అయిపోయింది గతంలో. చరిత్ర ఇది ఏది ఎవరో రాసింది, ఎవరో ఊహించిగా చరిత్ర. అక్కడ జ్ఞానవాపసిలో దేవాలయం ఉంది, దాన్ని కూల్చారు, పగలగొట్టి అక్కడ మసీదు కట్టారు. ఇది వాస్తవం. బాబ్రీ మసీదు రామాలయాన్ని కూల్చారు. ఈ బాబ్రీ మసీదు 500 ఏళ్ళుగా లేదు 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 అంటా ఉన్నారు. మరి మొత్తం సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఆధారాలను బట్టి అక్కడ ఉందని తేల్చినాక కోర్టు ద్వారా వచ్చేసింది. ఇప్పుడు ఆ కోర్టు ద్వారా అయోధ్యలో వచ్చింది. ఇది కూడా 31 సంవత్సరాలు దీని పోరాటం. 30 సంవత్సరాల క్రితం దీన్ని అర్ధాంతరంగా ఆపేశారు ములాయం సింగ్ ప్రభుత్వం. అర్ధాంతరంగా అసలు ఏ కారణం చెప్పకుండా టక్కన రేపటి నుంచి పూజలు చేయడానికి లేదు. ఇది ముస్లిమ్స్ని తృప్తిపరచడం, ముస్లిమ్స్ని అపీజ్మెంట్ కోసం చేసిన రాజకీయ. అంటే హిందూస్ మాత్రం ఆపి ముస్లింలు చేసుకోమని. ఓకే. సో ముస్లిమ్స్ని తృప్తిపరచడానికి, ముస్లిమ్స్ యొక్క ఓట్ బ్యాంక్ కోసం జరిగిన దౌర్భాగ్యం అది. 30 సంవత్సరాలకు పోరాడుతుంది. ఇవాళ కోర్టు తీర్పు చేసుకోమని ఎందుకు ఇచ్చింది? ఊరినే కోర్టు వాదనలో సాక్ష్యాధారాలతోటి వీళ్ళు ప్రూవ్ చేసినాక అక్కడ ఉంది, శివాలయం ఉంది, త్రిశూలం ఉంది, దీపాలు ఉన్నాయి, అక్కడ పూజలు జరిగిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి, అన్నీ ప్రజెంట్ చేసిన కోర్టు పూజ చేసుకోవాలి. అయినా సరే కొంతమంది ఉంటారు ముస్లిం, అందరూ చాలామంది ముస్లిమ్స్ అంగీకరించారు. వచ్చినాక చేసుకోరండి, వాళ్ళు చేసుకుంటారు, మేము చేసుకుంటాం, దీంట్లో ఏముంది పెద్ద, దీంట్లో కలిసి పక్కపక్కన ఉంటే తప్పే లేదు. పక్కపక్కన ముస్లిమ్స్, హిందువులు కలిసి బతకట్లేదు దేశంలో, అలాగే కలిసి పక్కపక్కన ఉంటాయి, ఏముంది పెద్ద కాదనుకుని చాలామంది ఒప్పుకోరు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అదే పని. ఈ రాజకీయ ఒత్తిళ్ళతోటి రాజకీయ నాయకులు వెనకాల గెలుతూ ఉంటే లెగిసి ఏం మాట్లాడతారు? ఎందుకు మీరు పూజలు చేయొద్దంటారు? అక్కడ ఉందని ఆధారాలు దొరికినా కూడా ఇంకా మీకు ఎందుకు ఆ మొండితనం? రాజకీయం కోసం, రాజకీయ దీన్ని క్రియేట్ చేయటం, ఒక గొడవలు సృష్టించి తద్వారా ఏదో లబ్ధి పొందాలని. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బుద్ధి ఉండాలి, ఒక రాజకీయ పార్టీ. అది రాజకీయ పార్టీగా ఉండి జ్ఞానవాపసిలో కోర్టు తీర్పు ఇచ్చినాక మళ్ళీ వీళ్ళు ఒకళ్ళకి సమర్థించి మాట్లాడటం ఏంటి? బుద్ధి ఉండదు కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కాంగ్రెస్కు ఉండదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ దేశానికి పట్టే దరిద్ర శ్రేణి. వాళ్ళు పూర్తిగా ఈ దేశం నుంచి వాళ్ళని పూర్తిగా పక్క పంపించేస్తే కానీ ఈ సమాజం వాళ్ళకి అదే పని. కాంగ్రెస్కి, కమ్యూనిస్టులకి ఇదే పని. అందుకని అంటాను, ఎక్కడి తులువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టలు, ఎక్కడ నష్టజాతకులు, ఈ కాంగీయిస్టులైన కమ్యూనిస్టులు నా జాతికి శాపం, దరిద్రం. వీళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. దేన్ని ఆ గొడవలు పెడతా ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, దాని ద్వారా లబ్ధి పొందాలని. అంటే ఒక కోర్టు తీర్పిచ్చినాక బుద్ధి జ్ఞానం ఉండదా కమ్యూనిస్టులకి, కాంగ్రెస్కి? ఎలా రెచ్చగొడతారు మీరు? వాళ్ళ హక్కు అని ఎలా మాట్లాడతారు? కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పు కూడా వాదాలతో కాదు, సాక్ష్యాధారాలతో రీసెర్చ్ చేయమని ఇచ్చి, రీసెర్చ్ చేసినాక, ఆ సంస్థలను రీసెర్చ్ చేసినాక అప్పుడు ఇచ్చింది కోర్టు తీర్పు. ఇంకా దాన్ని మీరు వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళకి కాదు, తప్పు. కోర్టు తీర్పిచ్చినాక ఇన్ని సాక్ష్యాధారాలు దొరికినా ఇంకా మాట్లాడకూడదు అని వాళ్ళ పెద్దలే చెబుతూ ఉంటే వీళ్ళు పక్కనకి వెళ్ళటం, ఆ దరిద్రంలో తప్పితే వీళ్ళు ఎన్ని చేసినా ఈ దౌర్భాగ్యం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని తేడాలు తీసుకురావాలని ప్రయత్నించినా పూజ జరుగుద్ది. ఆ కోర్టులో మళ్ళీ వెళ్ళినా కూడా ఏమి కోర్టు ఏమి అంగీకరించు. దీనికి వెళ్ళలేదు, అయోధ్య కోసం ఎన్నిసార్లు వెళ్ళా వాళ్ళు? వెళ్తూనే ఉన్నారు. ఫైనల్ కోర్టు మనం న్యాయపరంగా వెళ్తుంది. హిందూ సమాజం అరాచకాలకు, అక్రమాలకు వెళ్లకుండా న్యాయపరంగా వెళ్తుంది. న్యాయపరంగా ఓపికతోటి 31 ఏళ్ళు దీనికి ఓపిక పట్టింది. దానికి 500 ఏళ్ళు దానికి ఓపిక పట్టింది. సో ఓపికతోటి విధానంగా ఒక సామరస్యంగా కోర్టు ద్వారా తీర్పుతోటి వెళ్ళాలి అనుకుంటున్నాం. అది దాన్ని అందరూ సమర్థించాలి.
అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాలి. కేవలం బీజేపీకి సమర్థిస్తూ ఇంకోటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు వితరణం చేస్తూ ఉంటే దేశాన్ని అలకల్లోలం అవుద్ది. అది బుద్ధి ఉండాలి వాళ్ళకి. కాంగ్రెస్ కమ్యూనిస్టులు దీన్ని రెచ్చగొట్టే వాళ్ళు కానీ దీన్ని సమర్థించే వాళ్ళు కానీ వాళ్ళు చెప్పు తీసుకు తనాలి.